డైరెక్ట్గా డ్యూటీకి అయితే వచ్చాను. 6:30 అవుతుంది టైము. డైరెక్ట్గా ఊబర్, ర్యాపిడో, ఓలా ఈ 3 లాగిన్ చేద్దాం. ఏ దానిలో మంచి ఆర్డర్ వస్తే దానిలో అయితే తీసుకుందాం. ఓకే, ఊబర్ లాగిన్ చేసిన, ర్యాపిడో కూడా లాగిన్ చేస్తున్నా. కండిషన్స్ అన్నీ అడుగుతుంది, యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే, తర్వాత ఓలా, ఈ ఓలా కూడా లాగిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ట్రిప్ మీటర్ కూడా 0 చేస్తున్నాను చూడండి. ఇవాళ మోస్ట్లీ 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మీకు చూపిస్తాను. 150 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే రియల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఆ 150 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మనం ఎన్ని అవర్స్ లాగిన్లో ఉండాలి అనేది. ఓకేనా, నియర్ బై మెయిన్ రోడ్కి అయితే వెళ్తున్నాను. మెయిన్ రోడ్ సైడ్ వెళ్తే ఏదైనా రైడ్స్ వస్తాయని చెప్పి ఇక్కడ కూడా రైడ్స్ అయితే వస్తాయి. అన్ని ఆక్పాక్ రైడ్సే, 20 రూపాయల రైడ్లు, 30 రూపాయల రైడ్లు, ఇలాంటి రైడ్స్ అయితే నేను తీసుకోను. మిమ్మల్ని కూడా తీసుకోండి అని చెప్పి సజెషన్ చేయను. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే మోస్ట్లీ లాంగ్ ఆర్డర్స్ తీసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ఈ టైంలో ట్రాఫిక్ ఉండదు కాబట్టి చిన్న చిన్న రైడ్స్ తీసుకుంటే టైం వేస్ట్. వావ్ సూపర్, 34 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా. శంషాబాద్ డ్రాప్ లొకేషన్. సో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుండి పికప్ లొకేషన్కి ఎంత దూరం ఉంది అనేది చూద్దాం. పక్కనే చూపిస్తుంది. 38 రూపీస్ రైడ్ అయితే వస్తుంది ఊబర్లో. సో ఊబర్ రైడ్ అవసరం లేదు. పికప్ లొకేషన్ 1.3 కిలోమీటర్ చూపిస్తుంది. ర్యాపిడోలో రైడ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఊబర్, ఓలా ఏవైతే లాగిన్ చేసిన యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా లాగౌట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా లాగౌట్ చేసేయండి. లాగిన్ చేస్తే ఏమవుతుందంటే కంటిన్యూస్ రైడ్స్ వస్తూనే ఉంటాయి. అలా రైడ్స్ కంటిన్యూస్గా వస్తే మీకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే డ్రైవింగ్లో మొబైల్ మోగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఒక యాప్లో బుకింగ్ తీసుకున్నారు, మిగతా యాప్లో బుకింగ్ వస్తే మీకేంటి, మీరు తీసుకోరు కదా. మరి తీసుకున్నప్పుడు లాగిన్ చేసి వేస్ట్ కదా. అందుకే లాగౌట్ చేసేయండి. మీరు కూడా ఇబ్బంది పడకండి. ఓకేనా, ఈ ర్యాపిడోలో 34 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది కదా. ఈ రైడ్ ఫినిష్ అయ్యాక ఎంత మనీ వస్తుంది, ఎంత కమిషన్ కట్ అవుతుంది అనేది క్లియర్గా చూపిస్తాను. రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఉన్న హెవీ ట్రాఫిక్, ఇరుక్కుపోయాను ఈ ట్రాఫిక్లో. దాదాపు ఇక్కడే 10 నిమిషాలు అయితే వేస్ట్ అయిపోయింది. కస్టమర్కి కాల్ చేసి అన్న వస్తున్నాను, రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తనైతే సరే నేను వెయిట్ చేస్తున్నాను వచ్చేయండి అన్నారు. ఈ ఫిష్ మార్కెట్లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. ఈ ట్రాఫిక్ని అవాయిడ్ చేసి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ముందు చూస్తే ఆటోలు ఉన్నాయి, బ్యాక్ సైడ్ చూసినా ఆటోలు అయితే ఉన్నాయి. కంప్లీట్గా ఇక్కడైతే ఇరుక్కుపోయాను. చూద్దాం ఈ రైడ్ క్యాన్సిల్ అవుతుందా లేకుంటే కస్టమర్ సార్ వెయిట్ చేస్తారా అని చెప్పి మనసులో గట్టిగా దేవునికి ప్రార్థించుకుంటున్నాను. దేవుడా ఈ రైడ్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకో దేవుడా, 350 రూపాయలు మిస్ అయిపోతాయని చెప్పి ఫైనల్ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్ నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. కమిషన్ కట్ అవుతుంది కదా అని చెప్పి కక్కుర్తి పడి రైడ్ క్యాన్సిల్ చేసి కస్టమర్ని కన్విన్స్ చేసి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ మానుకోండి. నేనైతే ట్రిప్ స్టార్ట్ చేసిన 32 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అరౌండ్ 45 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చిన కొత్త వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే కంపెనీకి కమిషన్ ఎందుకు పే చేయాలి, రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతే కస్టమర్ సార్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు అని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. ఇలా రైడ్ క్యాన్సిల్ చేయడం వల్ల మీ ఐడి బ్లాక్ అయిపోతుంది పర్మనెంట్గా, మళ్ళీ అన్బ్లాక్ అవ్వదు. ఓకే, ఫస్ట్ ఇంకొక పాయింట్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు వెళ్ళే తావలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆ కస్టమర్ చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, రైడ్లో ఉండరు కాబట్టి కంపెనీ కూడా ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వదు. కంప్లీట్గా మీ మీద పోలీస్ కేసు వస్తుంది. 20-30 రూపాయలు కక్కుర్తి పడి చూశారంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అవసరమా అవన్నీ? మనకు అవసరమా? దొంగదారులు మనకెందుకు భయ్యా, దొరలాగా అందరి ముందు వెళ్దాం, జెన్యున్గా వెళ్దాం. ఓకేనా, ఇకపోతే కమిషన్ కట్ అవుతుందనే బాధ మీకు ఉంటుంది. బట్ ఆ కమిషన్ పే చేయకుండా ఉండాలంటే ర్యాపిడో వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ పే చేసి కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం మీరే తీసుకోవచ్చు. అఫ్కోర్స్ ఎంతో కొంత జిఎస్టీ అమౌంట్ అయితే కట్ అవుతుంది, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ ఇప్పుడు నేనైతే ఆర్ఎం గారి దగ్గర అయితే ఉన్నా, దీని అయితే పాస్ అయిపోయాను. యాక్చువల్లీ రోడ్ అంతా ఖాళీగా ఉంది, వైడర్ రోడ్లు అయితే ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇదే అడ్వాంటేజ్, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి మనం వేగంగా డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ నేనైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నా, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇలా రోడ్లు ఖాళీగా ఉంటే భలే ఉంటుంది భయ్య. కొత్త బైక్ కాబట్టి బైక్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఈ బైక్ గురించి డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. ఈ వెహికల్ బైక్ ట్యాక్సీకి తీసుకోవచ్చా లేదా, ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా వస్తుంది అనేది. 80 స్పీడ్ అయితే టచ్ చేశాను, అంతకంటే స్పీడ్ వెళ్తుంది. బట్ నేనైతే అన్ని సాహసాలు అయితే చేయాలి అనుకుంటలేను. ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. నెక్స్ట్ సాహసాలు చేద్దాం, బట్ ఈ వీడియోలో వద్దు. తర్వాత ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ గురించి వీడియో చేస్తాం కదా, అప్పుడు దీని మీద అన్ని సాహసాలు చేసి మీకైతే చూపిస్తాను. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు, ఇక్కడే కస్టమర్స్ని డ్రాప్ చేసేయాలి. కార్ అయితే లోపల వరకు వెళ్తుంది. కార్ వీడియో చేసినప్పుడు చూపిస్తాను లోపల ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అనేది. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా.
ఎంత వస్తుంది అమౌంట్? 334 రూపీస్ అయితే వచ్చింది. మనం 32 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇందులో కమిషన్ ఏమైనా కట్ అవుతుందా లేదా చూద్దాం. మోస్ట్లీ కమిషన్ కట్ అవుతుంది. ఎంత కమిషన్ కట్ అవుతుంది అనేది చూపిస్తాను. కస్టమర్ సార్ దగ్గర మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకున్న, ట్రిప్ కూడా ఎండ్ చేసిన. ఇప్పుడు అమౌంట్ లెక్కేద్దాం. 200, 100, 300, ఒక 20, 320 రూపాయలు, 10 రూపాయలు బిల్లులు ఒక 2 ఇదిగోండి. మొత్తం 340 రూపీస్ అమౌంట్ కస్టమర్ సార్ దగ్గర కలెక్ట్ చేసిన. ట్రిప్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాను. ఇలాంటి 2 రైళ్లు పడ్డాయంటే చాలు 1000 రూపాయలు అయిపోతాయి. 345 రూపీస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం ట్రావెల్ చేసింది 34.58 అంటే 35 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. 35 కిలోమీటర్కి పర్ కిలోమీటర్కి 10 రూపీస్ లెక్క 345 రూపీస్ అయితే ఇచ్చారు. 11 రూపాయలు అడ్జస్ట్మెంట్ అని చెప్పి యాడ్ చేశారు మనకి. ఓకే, ఈ ఏరియాలో ఈ ఎయిర్పోర్ట్ దగ్గర రైళ్లు రావడం సాహసమే భయ్య. మోస్ట్లీ ఇక్కడ బైక్ రైడ్స్ అయితే రావు. ఒకవేళ వస్తే అదృష్టమే, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ లోపలికే వస్తుంది. అఫ్కోర్స్ ఒక 300 రూపాయల రైడ్లే వస్తాయి. బట్ చెప్పాను కదా, ఈ ఏరియాలో రైడ్ రావడం చాలా కష్టం. చాలాసార్లు ఇక్కడికి వచ్చి రైడ్లు రాక ఇబ్బంది పడి చాలా టైం వేస్ట్ చేసుకుని రిటర్న్ ఖాళీగా వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మొత్తానికి పార్కింగ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. ఎగ్జిట్ అవ్వాలంటే ఇది ఒకటే తోవ. ఈ బటన్ పైన ట్యాప్ చేస్తే ఒక చిన్న టోకెన్ అయితే వస్తుంది. రావట్లేదేంటి? ఓకే వచ్చింది. అయ్యయ్యో పడిపోయింది. ఓకే, ఈ టోకెన్ కాస్ట్ వచ్చేసరికి 40 రూపీస్ భయ్య. లోపల నుంచే మనం ఎగ్జిట్ అవ్వాలి, బయట నుంచి ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వలేము. ఎగ్జిట్ అయితే 500 రూపీస్ చాలాను. అలాగే పోలీస్ వాళ్ళ చేతిలో లాఠీ దెబ్బలు అయితే ఉంటాయి. అక్కడ టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ అమౌంట్ ఇక్కడ పే చేయాలి. వెహికల్ లెఫ్ట్లో పార్కింగ్ పెట్టేసి అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్పే, గూగుల్ పే నుంచి 40 రూపీస్ అనేది పే చేయాలి. ఇంకొక స్లిప్ అయితే ఇస్తారు. దీనిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఇదంతా పెద్ద లొల్లి పంచాయతీ అయితే ఉంటుంది. నన్ను అడిగితే బైక్ ట్యాక్సీలో సిటీ లోపల నుంచి ఎయిర్పోర్ట్ రైడ్స్ వస్తే స్కిప్ చేయడం బెటర్. మనకి ప్రాఫిట్ ఏమీ ఉండదు, లాసే. అది ఎలానో క్లియర్గా చెప్తాను. ఎగ్జిట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన దగ్గర ఒక టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్ని ఇక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే అక్కడ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వట్లేదు ఏంటి అంటే మనం స్కాన్ కరెక్ట్గా చేయట్లా. ఓపెన్ అయింది భయ్య, వెళ్ళిపోదాం. వెళ్తూ మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్కి వస్తే ఎంత లాసు అనేది. ఫస్ట్ థింగ్ 35 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసి ఇక్కడ వరకు వచ్చాను. 35 కిలోమీటర్కి నాకు 340 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కమిషన్ అన్నీ కట్ అయ్యి 340 రూపీస్. అందులో 40 రూపీస్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ఛార్జెస్ పే చేసాం. అది మళ్ళీ మన పర్సనల్ మనీయే, కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులు కాదు. అంటే 340 రూపీస్లో 40 రూపీస్ మైనస్ అయిపోయింది. మనకి మిగిలింది 300 రూపీసే. ఇక్కడ నుండి రైడ్ రావాలంటే మళ్ళీ 10 కిలోమీటర్ ఖాళీగా వెళ్ళాలి. అట్లీస్ట్ 5 కిలోమీటర్ అయినా ఖాళీగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి శంషాబాద్ బస్ స్టాండ్ వరకు అయితే ఖాళీగా వెళ్ళాలి. అరౌండ్ ఒక 5 to 7 కిలోమీటర్లు అయితే వస్తుంది. రఫ్గా 10 కిలోమీటర్స్ అనుకుంటున్నాను. ఇంతకు ముందు 35 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 300 వచ్చాయి. ఇదొక 10 కిలోమీటర్. టోటల్ ఎంత అవుతుంది? 45 కిలోమీటర్లు అవుతుంది. 45 కిలోమీటర్కి 300 రూపాయలు ఎర్నింగ్స్ ఏం సరిపోతాయి మీరే చెప్పండి. లోకల్లో ఉన్నా సరే అంతే ఎర్నింగ్స్ వస్తాయి. ఎయిర్పోర్ట్కి వచ్చాక మీకు ఆ 40 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ మిగిలిపోవాలనుకుంటే మీరు లోపలికి వెళ్ళకుండా ఎయిర్పోర్ట్ కంటే ముందే ఒక సర్కిల్ అయితే ఉంటుంది. ఆ సర్కిల్ లెఫ్ట్ సైడ్లో కస్టమర్ని డ్రాప్ చేసి ట్రిప్ అనేది ఎండ్ చేయండి. ఆ కస్టమర్కి చెప్పండి లోపలికి మాకు పర్మిషన్ లేదు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోండి, మేము రావాలంటే ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేయండి అని చెప్పి క్లియర్గా మాట్లాడుకోండి. ఇలా చేస్తే మీకు 50 రూపీస్ అమౌంట్ అయితే మిగులుతుంది. ఇక్కడ నేను సర్కిల్ అయితే చూపిస్తున్నాను కదా, ఈ లెఫ్ట్ సైడ్లో కస్టమర్ని డ్రాప్ చేసేయండి, సరిపోతుంది. మొత్తానికి నేను శంషాబాద్ బస్ స్టాండ్కి వచ్చినాక ఊబర్లో ఒక రైడ్ అయితే వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. చూసారు కదా, మీకేమనిపిస్తుంది? ఎయిర్పోర్ట్ రైడ్లో మనకి ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా? నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నా, లాసే ఉంది. ఇదే టైంలో మీరు సిటీ లోపల కూడా అంతే ఎర్నింగ్ చేసుకోవచ్చు. తక్కువ కిలోమీటర్ రీడింగ్ అయితే తిరుగుతారు. ఓకేనా? మైండ్లో పెట్టుకోండి. నేను చెప్పానని మీరేమీ డెసిషన్ తీసుకునే అవసరం లేదు. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. చేసిన తర్వాత ప్రాఫిటా లాస్ అనేది మీకే అర్థమవుతుంది. మీలో చాలామంది అడుగుతుంటారు, అన్న ర్యాపిడోలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయా, ఊబర్లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయా అని చెప్పి. ఏ యాప్లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని మనం కరెక్ట్గా చెప్పలేము. వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు ఫినిష్ చేయాలి. ఇంకొకటి, మీరు డైలీ వర్క్ చేస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది ఏ యాప్లో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి, కమిషన్ తక్కువ కట్ అవుతుంది అనేది. ఓకేనా? పికప్ లొకేషన్కి రాగానే మేడం గారు కూడా వచ్చేసారు. మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్కి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుందో చూద్దాం. నియర్ బై గోల్కొండ దగ్గర అయితే డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది. 14 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 14 కిలోమీటర్ మనం వెళ్ళిపోవాలి. వెళ్తూ బైక్ ట్యాక్సీ గురించి నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు ఇస్తాను. తక్కువ టైంలో ఎర్నింగ్స్ ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి, నేనేం చేస్తూ ఉంటాను. ఇంకొకటి, చాలామంది బైక్ ట్యాక్సీ చేస్తూ అలిసిపోతున్నారు. 1000 రూపీస్ ఎర్నింగ్ చేసేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎక్కువగా ఎర్నింగ్స్ రావాలంటే ఏ ఏరియాలో ఉండాలి, ఏ ఏరియాలో ఉంటే లాంగ్ ఆర్డర్స్ వస్తాయి అనేది చెప్తాను. ఫస్ట్ థింగ్, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే మీరు కంటిన్యూస్గా బైక్ నడపడం వల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిందే కదా. మనకి కొన్ని ఏరియాలో వెళ్ళేటప్పుడు ఆర్డర్స్ అనేవి రావు. ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే బైక్ మీదే కూర్చొని
చక్కగా రీల్ చూస్తూనే ఉంటాం. దరిద్రం ఏందంటే కొంతమంది రైడర్స్ ఉంటారు. ఆ నెత్తి మీద ఉన్న హెల్మెట్ కూడా తీయరు భయ్య. అలాగే ఉంచుతారు. అసలు తీస్తే ఏంటి? తీస్తే మనమే కదా రిలీఫ్ అవుతాం. కానీ తీయరు. టిఫిన్ సెంటర్‌కెళ్తారు. టిఫిన్ తింటూ ఉంటారు గానీ హెల్మెట్ తీయరు. నాకి అర్థం కాదు. రిలీఫ్‌గా ఉండండి. ఎందుకంటే మీకే కదా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వేగంగా ఎందుకొస్తాయి? ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్లే వస్తుంది. ఒక ఏరియాలో రైడ్స్ రాలేదంటే బైక్ దిగండి. దిగి చక్కగా ఎక్కడైనా పక్కన కూర్చోండి. లేకుంటే అటు ఇటు వాకింగ్ చేయండి. ఇలా చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ కొంచెం తక్కువ అవుతుంది. అంటే 100 కిలోమీటర్ల దగ్గర మీకు రెగ్యులర్‌గా బ్యాక్ పెయిన్ వస్తే 120, 130, 140 కిలోమీటర్ వెళ్ళినంత వరకు మీకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వదు. హెల్మెట్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే పెట్టుకోండి. ఉత్తప్పుడంతా హెల్మెట్ పెట్టుకొని ఏం చేస్తారు? తలకి నొప్పే కదా! ఇవన్నీ మీరే ఆలోచించండి. నేను చెప్పేది కాదు. ఇంకొంతమంది ఎలా అంటే బైక్ టాక్సీయే కదా అని చెప్పి నిక్కర్లతో డ్యూటీకొస్తున్నారు. ఓడియమ్మ! మీరు ఎక్కడ తయారయ్యార్రా బాబోయ్! బైక్ టాక్సీ అని చీప్‌గా మిమ్మల్ని మీరు తప్పుగా ఊహించుకోకండి. బైక్ టాక్సీ అంటే మీకంటూ ఒక ప్రొఫెషనల్ జాబు. ఈ బైక్ టాక్సీలో ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేస్తున్నారు. అఫీషియల్‌గా రండి. మంచి బట్టలేసుకొని రండి. కస్టమర్స్ మిమ్మల్ని చూసి షాక్ అయిపోవాలి. ఏంట్రా వీడు బైక్ టాక్సీ రైడరా? లేకుంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయా? అని చెప్పి వాళ్ళే షాక్ అయిపోవాలి. అలా రెడీ అయ్యి మీరు రండి. ఎందుకంటే మిమ్మల్ని మీరెప్పుడూ తక్కువగా చూసుకోకండి. నేనిచ్చే సజెషన్ ఇది. మీరొచ్చేటప్పుడు పవర్ బ్యాంక్ ఎలా తీసుకొస్తారో, మీ ఫోన్ ఎలా తీసుకొస్తారో, మీరు డ్రెస్ మెయింటైన్ కూడా అలాగే చేయండి. షూస్ ఏసుకోండి, చేతికి గ్లౌజెస్ పెట్టుకోండి, జాకెట్ వేసుకోండి, ప్రొఫెషనల్‌గా ఉండండి. ఎందుకంటే మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తేనే ఎక్కువ కాలం ఇందులో పని చేయగలరు. ఏదో వచ్చాం గదా! ఈరోజు రూ. 1000 వచ్చాయి వెళ్ళిపోదాం అని కాకుండా కొంచెం బేసిక్‌గా ఆలోచించండి, చెయ్యండి. ఓకేనా? నేనెవ్వరిని తప్పు పట్టట్లేదు. మిమ్మల్ని అందరిని మోటివేట్ చేస్తున్నాను. మనమందరం కూడా మంచిగా ఉండాలి. సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉండాలి. సమాజంలో మనల్ని ఎవ్వరు తప్పుగా ఊహించుకోకూడదు. తప్పు పట్టకూడదనేసే నేను ఈ మాటలైతే మీకు చెప్తున్నాను. ఫైనల్లీ డ్రాప్ లొకేషన్‌కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఎంత అమౌంట్ వచ్చింది? ₹106 అయితే వచ్చింది. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేసిన. ఇందులో ఎంత కమిషన్ కట్ అవుతుందనేది చూద్దాం. కస్టమర్ సర్వీస్ దగ్గర ఈ అమౌంట్ అనేది కలెక్ట్ చేసిన. ఫోన్‌పే క్యూఆర్ కోడ్ చూపించేసి ఓకే. ఈ ఏరియాలో చాలా రైడ్స్ అయితే వస్తున్నాయి. చూడండి నేను ఒక్కొక్కటిగా స్క్రీన్ పైన అయితే పెడుతున్నాను. ఏ ఏ రైడ్‌లు ఏ ఏ యాప్‌లో వస్తున్నాయనేసి. ర్యాపిడోలో, ఊబర్‌లో అన్ని యాప్‌లో రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పీక్ డిమాండ్ టైం కాబట్టి. ఫైనల్లీ ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ 1.7 కిలోమీటర్, డ్రాప్ లొకేషన్ 18 కిలోమీటర్, ఏఎంబీ మాల్ గచ్చిబౌలి నియర్ బై కొండాపూర్ అయితే చూపిస్తుంది. రైడ్ యాక్సెప్ట్ చేసిన సక్సెస్‌ఫుల్‌గా రైడ్ యాక్సెప్ట్ అయింది. పికప్ లొకేషన్‌కి 1.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నాలా క్లియర్ విజిబిలిటీతో క్లియర్‌గా చెప్పేవాళ్ళు యూట్యూబ్‌లో చాలా తక్కువ మంది దొరుకుతారు భయ్యా. క్రిస్టల్ క్లియర్‌గా మీకు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ బైక్ టాక్సీలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నైట్ టైమ్ వస్తే డ్రింకర్స్ ఎదురవుతారు. అలాంటి కస్టమర్స్‌తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేది క్లియర్‌గా చెప్తూ ఉంటాను. ఏ ఏరియాలో ఎర్నింగ్స్ బాగా వస్తాయి, బైక్ టాక్సీ బెటరా, జెప్టో బెటరా, ఫుడ్ డెలివరీ బెటరా అవన్నీ క్లియర్‌గా మీకైతే మన ఛానల్‌లో దొరుకుతూ ఉంటాయి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఎర్నింగ్ వీడియో మీ వరకు వస్తుంది. నేను మీకోసం రాత్రంతా వర్క్ చేసి చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే లేచి చూపిస్తున్నాను. స్విగ్గీ చేస్తున్నాను, జొమాటో చేస్తున్నాను, కార్ వీడియోస్ కూడా తెస్తున్నాను. ఇవన్నీ మీకోసమే. ఈ బైక్ టాక్సీలో అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసే వీడియోస్ చేస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా నచ్చితే హైప్ ఇవ్వండి. ఓకేనా? మీరిలా హైప్ ఇవ్వడం వల్ల, లైక్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎవరైతే బైక్ టాక్సీ చేయాలి అనుకుంటారో, మనీ సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళకి మన వీడియో అయితే రికమెండేషన్‌లో వెళ్తుంది. సో దట్ ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు. ఎంతో కొంత మనీ అయితే ఎర్నింగ్ చేసుకుంటారు. ఈ బైక్ టాక్సీలో ఉన్న ప్రోస్, కాన్స్ తెలుసుకుంటారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ఇక్కడే పెద్ద ట్విస్ట్ కస్టమర్ పెట్టిన లొకేషన్ అనేది రాంగ్. కస్టమర్‌కి లొకేషన్ పెట్టడం రావట్లేదా? యాప్‌లో గ్లిచెస్ ఉన్నాయా? నాకైతే అర్థం కావట్లేదు. కస్టమర్‌కి కాల్ చేస్తే వాట్సాప్‌లో లొకేషన్ పెట్టిండు. వాట్సాప్‌లో లొకేషన్ పెట్టిన తర్వాత ఆ లొకేషన్ చూస్తే మళ్ళీ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్‌గా మళ్ళీ 1 కిలోమీటర్ అయితే వెళ్తున్నాను. ఇంకేమీ చేయలేను భయ్య. ఇలాంటి కస్టమర్స్ వల్లే పెట్రోలు, టైం 2 లాస్ అవుతూ ఉంటాయి. కస్టమర్స్ చూసుకోవాలి కదా! పికప్ లొకేషన్ పెట్టేటప్పుడే ఇది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది. రైడర్ వెళ్ళిన తర్వాత అయ్యో! అన్న అక్కడికెళ్ళిపోయావా? అది మా పాతింటి అడ్రెస్ అన్న అని చెప్పి మనల్ని ఎరిపప్పలు చేస్తూ ఉంటారు. మన పెట్రోల్ లాస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ బైక్ టాక్సీలో ఉండే ప్రాబ్లమ్సే. అందుకోసమనే ఈ బైక్ టాక్సీలకు వచ్చే ముందే ఆలోచించండి. ఇందులో లైఫ్ ఎలా ఉంటుంది? ఒక రోజుకి రైడర్ ఎంతలా కష్టపడుతున్నారు? రూ. 1000 వచ్చిన దగ్గర ఎంత పెట్రోల్ పోతుంది? ఆ రూ. 1000 కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాడు? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ బైక్ టాక్సీలోకి రండి. ఇందులోనే పర్మనెంట్‌గా చేసుకుందాము అనుకోకండి. ఇది ఒక టెంపరరీ వర్క్ మాత్రమే. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ పాయింట్‌కి వచ్చి కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతున్నాను భయ్య. చూసారు కదా బైక్ టాక్సీలో ఎన్ని రకాల తిప్పలు ఉంటాయో. నావిగేషన్ చూద్దాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది.
స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. 18 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అరౌండ్ 44 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇంతకుముందు రైడ్ క్యాన్సిల్ చేయకపోవడానికి కారణం ఏంటంటే 18 కిలోమీటర్ రైడ్ కదా, క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, పెట్రోల్ లాస్. 1 కిలోమీటర్ ఎక్స్టెండ్ అయిందా పర్లేదు, 18 కిలోమీటర్కి అరౌండ్ 180 నుంచి 150 రూపీస్ ఇన్ బిట్వీన్ ఎర్నింగ్స్ వస్తాయి కదా అని చెప్పి రైడ్ అయితే క్యాన్సిల్ చేయలేదు. డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ 8 నుంచి 10 ఈ మధ్యలో హైటెక్ సిటీ మాదాపూర్కి అయితే వెళ్ళకండి. ఆ ఏరియాలో రైడ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి భయ్య. అదేంటన్నా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తాయని చెప్తున్నావు, ఆ ఏరియాకి వెళ్ళొద్దు అంటున్నావు, పిచ్చి నీకు పట్టుకుందా, మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నావా? నన్ను అడగచ్చు, చెప్తాను. ఆ ఏరియాలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తాయి, అది మాత్రం 100% ట్రూత్. బట్ ఆ ఏరియాలో అన్ని 30 రూపాయల రైడ్లు, 40 రూపాయల రైడ్లే వస్తాయి. ఒక్క రైడ్ కూడా రాదు భయ్య 100 రూపాయల రైడు. 100 రూపాయల రైడ్ రావాలంటే దాదాపు 20 రైడ్లు అయితే స్కిప్ చేయాలి. అలా 20 రైడ్లు స్కిప్ చేస్తే మోస్ట్లీ రావచ్చేమో 100 రూపాయల రైడు. 20 రైడ్లు స్కిప్ చేస్తే మన యాక్సెప్ట్ రేషియో అనేది తక్కువ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఏరియాలో 30 రూపాయల రైడ్లు, 40 రూపాయల రైడ్లు ఎన్ని కంప్లీట్ చేస్తే మనకి 1000 రూపాయల ఎర్నింగ్స్ వస్తాయి. ఆ ఏరియాలో ఉంటే అదే ఏరియాలో పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటాం ట్రాఫిక్లో. అవసరమా? అందుకోసమనే ఆ ఏరియా వద్దు అని అంటున్నాను. అర్థమైందా? ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్, చార్మినార్, హోల్ సిటీ ఈ ఏరియాకి కూడా వెళ్ళకండి. ఆ ఏరియా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆ హైటెక్ సిటీలో 30-40 రూపాయల రైడ్లు వస్తాయేమో కానీ ఈ చార్మినార్ వెళ్తే అన్ని 20 రూపాయల రైడ్లు, 25 రూపాయల రైడ్లు. ఆ ఏరియాలో డ్రాప్ లొకేషన్ కంటే పికప్ లొకేషనే దూరంగా ఉంటుంది. లాజిక్గా ఆలోచిస్తే ఏ రైడు యాక్సెప్ట్ చేయాలి అని అనిపించదు. ఆ ఏరియాలో ఉన్నంత ట్రాఫిక్ ఇంకా ఏ ఏరియాలో కూడా ఉండదు భయ్య. హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఒకడు ముందు నుంచి వచ్చి గుద్దుతాడు, ఇంకొకటి వెనక నుంచి వచ్చి గుద్దుతాడు. టోటల్గా అక్కడికి వెళ్ళామంటే మన బండి తుక్కు అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తేనే బైక్ ట్యాక్సీ చేసుకున్న వాళ్ళకి ఒక రోజులో 1000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. చాలామంది కూర్చొని బైక్ డ్రైవింగ్ చేయడమే కదా, ఇక్కడ గుద్ద ఏం వస్తుంది అంటారు. కూర్చొని డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఆ స్పాట్ అనేది వస్తుంది భయ్య. చేయలేము, ఏ పని అంత ఈజీగా ఏం ఉండదు. గాల్లో ఎవరైనా మేడలు కట్టేస్తారు, రియాలిటీగా రియల్ లైఫ్లో కట్టేవాడే మగాడు. ఎందుకంటే చాలామంది బైక్ ట్యాక్సీలో 1000 సంపాదిస్తాను, 2000 సంపాదిస్తానని ఊహలు కట్టేసుకుంటాడు. రియల్గా వర్క్ చేసేసరికి 1000 రూపాయలు ఎర్నింగ్ చేసేసరికి అలిసిపోతారు. ఓకే, ఇవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఫైనల్గా నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన డ్రాప్కి వచ్చేసాను. 185 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చింది. క్యాష్ కలెక్టెడ్, దీనిపైన ట్యాప్ చేసి అమౌంట్ అయితే తీసేసుకుందాం. ఓకే, వేరే కస్టమర్ అయితే వచ్చారు, ఆయన అమౌంట్ పే చేస్తారేమో. ట్రిప్ అనేది ఎండ్ చేసిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వావ్. ఊబర్లో చూడండి 1.4x అంట, బట్ పికప్ లొకేషన్ 3 కిలోమీటర్ చూపిస్తుంది. 145 రూపీస్కి 3 కిలోమీటర్ పికప్ అంటే అక్కడ వరకు వెళ్ళేసరికి రైడ్ క్యాన్సిల్ అయిపోతుందనే ఉద్దేశంతో రైడ్ యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఇమీడియట్లీ ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ వస్తున్నాయి, ఊబర్లో కూడా రైడ్స్ అయితే వస్తున్నాయి. ఈ ఏరియాలో జోన్ ఉన్నట్టుంది ఊబర్లో, అందుకోసమే 1.2x 1.5x అని చూపిస్తుంది. అన్నీ చెప్పాను చూడండి, అన్నీ 20 రూపాయల రైడ్లు, 30 రూపాయల రైడ్లే. నేను ఊరికే ఇది చెప్పను భయ్యా, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అరౌండ్ 8 ఇయర్స్ నుంచి ఈ బైక్ ట్యాక్సీ ఫుడ్ డెలివరీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను ఏ ఏరియా బాగుంటుంది, ఏ ఏరియా బాగోదని. చూడండి, బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి. అన్నీ మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాలో ఉన్న రైడ్స్ మాత్రమే వస్తున్నాయి. ఒక్కటి కూడా రావట్లేదు 100 రూపాయల రైడ్. ఈ ఏరియాకి వచ్చామంటే ఇక్కడే ఇరికిపోతాం, ఇది మాత్రం పక్కా. సో అందుకోసమనే నేనేం చేస్తున్నాను, ఈ ఏరియా నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఊబర్లో మై రూట్ బుకింగ్ పెట్టుకుంటాను. అట్ ది సేమ్ టైం పోర్టర్ లాగిన్ చేస్తాను. పోర్టర్ లాగిన్ చేయడం ద్వారా మినిమం 100 రూపాయల రైడ్ అయితే వస్తుంది. ఆ రైడ్ తీసుకుని మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ర్యాపిడో, ఊబర్లో రైడ్స్ అయితే వస్తున్నాయి. అన్నీ 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు పికప్లు. ఏంటి, డ్రాప్ కంటే పికప్లే ఎక్కువ దూరం ఉన్నాయి. అలాంటి రైడ్స్కి వెళ్ళి మనకి ప్రయోజనం ఏంటి? ఇంకొకటి, 2 కిలోమీటర్ వెళ్ళినంత వరకు కస్టమర్ వెయిట్ చేస్తారా? వావ్, అదిరింది. 0.7 కిలోమీటర్లో పోర్టల్లో ఒక రైడ్ అయితే వచ్చింది. ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. అసలు రైడ్ యాక్సెప్ట్ చేయడానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఈ ర్యాపిడో, ఊబర్లో ఉన్న రైడ్స్ సక్సెస్ఫుల్గా పోర్టల్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఊబర్లో 138 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, బట్ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. యాక్సెప్ట్ చేయాలన్నా సరే పికప్లు లాంగ్ వస్తున్నాయి, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు అలాంటివి. సో అందుకోసమే రైడ్ యాక్సెప్ట్ చేయలేదు. ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది, ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే పోర్టర్లో ఒక రైడ్ యాక్సెప్ట్ చేశాను కదా, యాక్సెప్ట్ చేసిన ఇమీడియట్లీ ఆ రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అందుకోసమే ఊబర్లో రైడ్ అనేది యాక్సెప్ట్ చేశాను. కంటిన్యూస్ ర్యాపిడ్లో రైడ్లు వస్తూనే ఉన్నాయి. లాగౌట్ చేద్దామని చూస్తున్నా. చూడండి, లాగౌట్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ర్యాపిడ్ యాప్ అనేది డిలీట్ చేసేయండి, దరిద్రం వదిలిపోద్ది. డిలీట్ చేసి మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటారో అప్పుడైతే డౌన్లోడ్ చేసుకోండి. నేను అదే చేస్తున్నా. యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిలీట్ చేస్తా, దరిద్రం పీడ 2 వదిలేస్తాయి.
ఎప్పుడైతే కావాలనుకున్నానో మళ్ళీ అప్పుడు లాగిన్ చేసుకుంటాను. మీలో ఎవరైనా సరే బైక్ ట్యాక్సీలో జాయిన్ అయ్యి పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకుందాం అనుకుంటే ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది కంప్లీట్గా ఒక వీడియో అయితే చేశాను. మన ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఆ వీడియోస్ చూడండి. అలాగే ర్యాపిడో ఊబర్ యాప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్కి కాల్ చేద్దాం. కస్టమర్కి కాల్ చేసిన తర్వాత మాట్లాడదాం. ఈయన కస్టమర్ చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారంటే ఈయన కాదు కస్టమర్. కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ కస్టమర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే తనే ఉన్నానంటే అన్న లొకేషన్ తప్పుగా పడిందేమో అన్న, అక్కడ నేను లేనన్నా 200 మీటర్స్ ముందుకు రండి, రైట్ సైడ్లో ఉన్నానన్నా అని చెప్పి అన్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఈరోజు అన్ని పికప్ లొకేషన్స్ అన్ని రాంగే వస్తున్నాయి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్స్ అదే ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుండి నావిగేషన్ ఫాలో అవుతూ మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. చూసారా బైక్ ట్యాక్సీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. మీలో చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు, అన్న బైక్ ట్యాక్సీలో రోజుకి 1000 రూపాయలు సంపాదించగలమా, 2000 సంపాదించగలమా అనేసి. 1000 సంపాదించడానికే చుక్కలు కనిపిస్తున్నాయి. 2000 సంపాదించాలంటే తిండి తిప్పలు మానేసి బైక్ ట్యాక్సీలో కనీసం 15-16 గంటలు పని చేయాల్సిందే. మీరు 15-16 గంటలు పనిచేస్తే అప్పుడు ఆ 2000 రూపాయలు రావచ్చు. బట్ ప్రతిరోజు 2000 చేయగలమా అంటే ఖచ్చితంగా చేయలేము. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు ఎర్నింగ్ చేసుకోండి. 250 రూపాయలు పెట్రోల్ పోయినా 900 రూపాయలు మీకైతే మిగులుతాయి. ఇలా చేస్తే మీరు 30 రోజులు చేయగలరు. లేదన్నా నేను 2000 చేస్తాను అనుకుంటే 2000 1 లేదా 2 రోజులు చేస్తారు. ఆ 3వ రోజు హాస్పిటల్ బెడ్ ఎక్కి మీరు కష్టపడిన డబ్బులంతా కూడా డాక్టర్కి ఇచ్చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బలంతో చేయలేని పని కూడా తెలివితో చేయగలం. అందుకే స్మార్ట్గా ఆలోచించండి, తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయండి. ఓకేనా? నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీ టెంపరరీ వర్క్స్ మాత్రమే. ఈ పని చేసుకుంటూ ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి, స్కిల్తో డెవలప్ అవ్వండి. లైఫ్లో మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. ఇకపోతే అన్న నా దగ్గర బైక్ ఉంది, బట్ ఆ బైక్ అనేది ఏపీ బైక్ అన్న, ఏపీ బైక్తో నేను హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏపీ బైక్తో కూడా హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చు. కానీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఈ 4 డాక్యుమెంట్స్ ఉంటే అట్ ది సేమ్ టైం ఈ బైక్ సంబంధించిన ఆర్సీ, ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకోవచ్చు. చాలామంది ఏమంటున్నారంటే అన్న నా దగ్గర ఎల్ఎల్ఆర్ ఉందన్న, ఎల్ఎల్ఆర్తో నేను జాయిన్ అయిపోవచ్చా? ఎల్ఎల్ఆర్తో మీరు జాయిన్ అవ్వలేరు. పాన్ కార్డ్ లేకపోయినా జాయిన్ అవ్వలేరు. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా జాయిన్ అవ్వలేరు. ఈ డాక్యుమెంట్స్, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాలి. ఉన్న తర్వాతనే ఇందులో జాయిన్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. కొంతమంది ఓవర్ స్మార్ట్గా ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ళ నాన్నగారు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి ఐడి యాక్టివేట్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా కానీ మీరు ఎక్కడైనా పోలీసు వాళ్ళకి దొరికినా సరే, లేకుంటే ఈ ఓలా ఊబర్ వాళ్ళు నోటీస్ చేసినప్పుడు వాళ్ళ వెరిఫికేషన్లో మీరు ఫైండ్ అవుట్ అయినా సరే మీ ఐడి బ్లాక్ అయిపోతుంది. ఇంకొకటి, రోడ్డు యాక్సిడెంట్లు ఏమైనా జరిగినాయంటే మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 99 రూపీస్ అయితే చూపిస్తుంది. ఈ ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళందరికీ తెలుసు ఇది ఏ ఏరియా అని. ఇది ఏ ఏరియా అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి భయ్యా, నేను కూడా తెలుసుకుంటాను మీలో ఎంతమందికి హైదరాబాద్ సిటీ ప్రాపర్గా తెలుసు అని చెప్పేసి. ఈ ఏరియాలో దాదాపు 20 మినిట్స్ అయితే టైం అంతా వేస్ట్ అయిపోయింది. బట్ అన్నీ చిన్న చిన్న రైడ్లే, 30 రూపాయల రైడ్లు, 40 రూపాయల రైడ్లు. ఈ మెట్రో స్టేషన్ దగ్గరికి వస్తే ఇది ఒక పెద్ద దరిద్రం. ఆ మెట్రో స్టేషన్ దగ్గర వచ్చే కస్టమర్స్ అందరూ కూడా ఆ పక్కనే ఉండే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి మాత్రమే ప్లాన్ చేసుకుని బుక్ చేసుకుంటారు. కాబట్టి 35 రూపీస్ 40 రూపీస్, 35 రూపీస్ 40 రూపీస్ ఈ కస్టమర్ని పిక్ చేసుకొని అక్కడ డ్రాప్ చేసేసరికి మళ్ళీ మెట్రో స్టేషన్ నుంచి రైడ్ వస్తుంది. అక్కడ నుంచి ఖాళీగా మెట్రో స్టేషన్కి రావాలి, మళ్ళీ డ్రాప్ చేయాలి. మీరు అనుకోవచ్చు అన్న ఇలా చిన్న చిన్న రైడ్స్ కంప్లీట్ చేస్తే ఇన్సెంటివ్ అమౌంట్ వస్తుంది కదా అని. ఎంత ఇస్తారు భయ్య ఇన్సెంటివ్ అమౌంట్? 35 రూపీస్ ఇస్తాడు. 35 రూపీస్కి ఆ ట్రాఫిక్లో తిరిగి చుక్కలు కనిపిస్తాయి. నేను ఎప్పుడైనా మాదాపూర్ వచ్చి ఇరుక్కుపోతే ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే ఎలాంటి స్ట్రాటజీస్ వాడతానో మీకైతే చెప్తాను. ఖచ్చితంగా అవి మీకు హెల్ప్ అవుతాయి. ఫస్ట్ థింగ్, ఊబర్లో నేను మై రూట్ బుకింగ్ పెట్టేస్తాను. ఒకవేళ మాదాపూర్ ఉంటే సికింద్రాబాద్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ పెట్టేస్తాను. ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేస్తే లాంగ్ ఆర్డర్ అయితే ఖచ్చితంగా నాకైతే వస్తుంది. అలాగే ఇవాళ కూడా ఊబర్లో ఒక లాంగ్ ఆర్డర్ అయితే వచ్చింది. లాంగ్ ఆర్డర్ అంటే 300 రూపాయల రైడ్ కాదు, ఒక 100 రూపాయల రైడ్. ఎంతో కొంత ఇక్కడ నుండి ఎస్కేప్ అవడానికి నాకు ఒక మార్గం అయితే దొరికింది. ఫైనల్ కస్టమర్ సార్ అయితే వచ్చేసారు. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని మనం ఈ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను వాడిన ఈ స్ట్రాటజీ ఎలా అనిపించింది, మీలో ఎంతమంది ఈ స్ట్రాటజీ వాడుతూ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకి కూడా తెలుస్తుంది. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. రీసెంట్లీ నాకు ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశారు భయ్య. కాల్ చేసి అన్న ర్యాపిడోలో ఒక రైడ్ వచ్చిందన్న, పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాడు కాల్ చేసిండు,
వాళ్ళ వైఫ్ వస్తున్నారు అని చెప్పి నాకైతే వెయిట్ చేయించిండు. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ చేసిండు. అన్న మా వైఫ్ అయితే వస్తున్నారన్న, నేను ముందే అమౌంట్ చేస్తాను, వాళ్ళని డ్రాప్ చేసేయండి అని నాకు చెప్పాడు. అమౌంట్ వేసేటప్పుడు ఏం చెప్పిండంటే, అన్న బిల్ అమౌంట్ 300 చూపిస్తుందన్న, 200 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, 500 రూపీస్ టిప్ అన్న, మా వైఫ్ని జాగ్రత్తగా డ్రాప్ లొకేషన్కి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. వామ్మో, పెళ్ళాం మీద ఎంత ప్రేమగా చూసుకుంటున్న కస్టమర్ దేవుడ్రా బావే అని ఆ కస్టమర్ అయితే మనసులో అనుకున్నారు. సరే అన్న అని చెప్పి తనైతే చెప్పారు. అలా చెప్పిన ఒక 30 మినిట్స్ తర్వాత 8,000 రూపీస్ క్రెడిట్ అయినట్టు ఒక మెసేజ్ అయితే వచ్చింది. రైడర్ షాక్ అయిపోయాడు. ఏంట్రా 8,000 రూపీస్ ఎలా క్రెడిట్ అయ్యాయి అని చెప్పి షాక్లో ఉన్నాడు. అప్పుడు ఆ కస్టమర్ కాల్ చేసి, అన్న నేను నీకు 500 కొట్టాల్సింది 8,000 కొట్టేశానన్న, మిస్టేక్ అయిపోయింది, 500 మీరు తీసుకోండి, రిమైనింగ్ 7,500 రూపీస్ నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. ఈ రైడర్ కూడా మోసపోయి ఈయన దగ్గర ఉండే 7,500 రూపీస్ ఆ కస్టమర్కి అయితే పే చేశాడు. యాక్చువల్లీ రేపు వాళ్ళ పిల్లలకి ఫ్యూజ్ కడదాము అని చెప్పేసి ఆ అమౌంట్ అయితే అలా బ్యాంక్లో దాచుకున్నాడు ఫోన్పేలో. ఈ కస్టమర్ ఇలా చేసేసరికి ఫ్రాడ్ గురై ఆ డబ్బులు అయితే కోల్పోయాడు. చాలామంది డబ్బులు పిల్లలు ఫీజు కట్టాలో, రూమ్ రెంట్ కట్టాలనో, లేకుంటే వెహికల్ ఈఎంఐ కట్టాలో అని చెప్పి నెలంతా పనిచేసిన డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటారు. ఎవరో కాల్ చేశారు, వాళ్ళెవరో ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మీరు హెల్ప్ చేయడానికి వెళ్తే హెల్ప్ చేసిన తర్వాత మీరే ఇబ్బందులు పడతారు. నిజానికి అంత ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు భయ్య, ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఈ బైక్ ట్యాక్స్ చేసుకున్నారు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఎందుకు వెళ్తున్నారు? హెల్ప్ చేయడం మంచిదే, బట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం అది హెల్ప్ కాదు, ఫ్రాడ్కి గురైపోతున్నారని అర్థం చేసుకోండి, ఓకేనా? ఎవరు కాల్ చేసినా డబ్బులు ఎవరికి మీరు సెండ్ చేయకండి. డబ్బులు వేసామని బోకు మాటలు చెప్పినా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం, ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూద్దాం. 95 రూపీస్ వస్తుందా, 96 రూపీస్ అయితే వచ్చింది. ట్రిప్ అనేది కంప్లీట్ చేద్దాం. ఊబర్ వాళ్ళు కొత్తగా ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అది ఏంటంటే ఊబర్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఆ ప్లాన్ యాక్టివేట్ చేసి కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు. రీసెంట్లీ ర్యాపిడో వాళ్ళు తీసుకొచ్చారు కదా, అలా అది ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా నేనైతే మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ర్యాపిడోలో లాస్ట్ రైడ్ ఇదే 103 రూపీస్ రైడ్ డైరెక్ట్గా వచ్చి కస్టమర్ని డ్రాప్ చేస్తాను. కస్టమర్స్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నా. టోటల్గా ర్యాపిడోలో ఎంత మనీ సంపాదించాను, ఊబర్లో ఎంతమంది సంపాదించానని మీకు క్లియర్గా చెప్తాను. ఊబర్లో 679 రూపాయలు అయితే సంపాదించాను. అలాగే ర్యాపిడోలో ఎంత సంపాదించాను అనేది కూడా చూపిస్తాను చూడండి విత్ ప్రూఫ్స్. 644 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేశాను. టోటల్గా ఇప్పుడు టైం 2 గంటల 40 నిమిషాలు అయితే అవుతుంది. 679 ప్లస్ 644 ఈజికల్ టు 1323 1323 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ఎంతసేపు లాగిన్లో ఉన్నాము అనేది కూడా చెప్తాను. మనం ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి లాగిన్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 2:40 అవుతుంది. అంటే యావరేజ్గా నేను 7 అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను. ఈ 7 అవర్స్కి నాకు 1320 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో ఎంత పెట్రోల్ పోయింది అనేది తెలియాలంటే మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము అనేది తెలియాలి. సో ఇప్పుడు నేను రీడింగ్ మీటర్ అయితే చూపిస్తున్నాను చూడండి. 153 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. నా బైక్ కొత్త బైక్ కాబట్టి మైలేజ్ అనేది బాగా రాదు. మీ దగ్గర ఒకవేళ మైలేజ్ వచ్చే బైక్ ఉంటే 150 కిలోమీటర్లకి మీకు దగ్గర 300 రూపాయలు పెట్రోల్ అయితే పోతుంది. అంటే మీకు 1000 రూపాయలు ప్రాఫిట్ అయితే వస్తుంది. ప్రతిరోజు ఇలా వస్తుందని మనమైతే చెప్పలేము. ఐ హోప్ ఈ ఎర్నింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.